తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది అని చెప్పి పర్మిషన్ లేకుండా కొనసాగుతున్నటువంటి మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఆ మద్యం షాపులన్నింటినీ మేము నిషేధిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎక్కడికక్కడ బంద్ చేస్తుందని చెప్పి ఆదేశాలు ఇచ్చిండు. మేము బంద్ చేస్తున్నాం. ప్రభుత్వంకు గత ప్రభుత్వం ఈ విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్ని కొనసాగించింది. కానీ నేను వెంటనే బంద్ చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. కానీ చెప్పిన కొద్ది రోజులకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడా పట్టించుకోవటం లేదు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టుండడం మూలంగా ఈ రోజు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. దీని మూలంగా మన బోధన్ డివిజన్ పరిధిలోని ముఖ్యంగా ఎడపల్లి, రెంజల్, అదేవిధంగా నవిపేటు, ఇటు రుద్రూరు, కోటగిరి, వర్ని, అదేవిధంగా చందూరు, మొస్రా తదితర మండలాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగడం మూలంగా ప్రజలకు జేబులకు చిల్లు పడుతుంది. అదేవిధంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆ కుటుంబాలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కావున వీటిని వెంటనే నిషేధించాలని చెప్పి, లేనట్లయితే ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. జరిగే పరిణామాలకు ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. బెల్ట్ షాపుల్ని ఎంత తొందరగా కట్టుబడి చేసి అంత తొందరగా దీన్ని మూసేస్తే బాగుంటుందని, అట్లాగే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇంట్లో తాగేస్తున్నారు, పిల్లలకు బాధ పెడుతున్నారు, పిల్లలకు బాధ పెడుతున్నారు, ఇంట్లకు తిండి లేకుండా ఏం లేకుండా ఉన్నది కూడా తీసుకెళ్ళి ఆ బెల్ట్ షాపులలో పెట్టుడు అది సరైన పద్ధతి కాదు. మళ్ళా సర్కారు కూడా అది వెంటనే చర్యలు తీసుకోవాలా. అట్లా చేయకుండా దాన్ని మద్యం షాపుల్ని కూడా బంద్ చేయాలని చెప్పి మా మహిళా సంఘం తరఫున నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.